కంకర లారీ ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన ఘటన రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండల పరిధిలో ఇవాళ ఉదయం చోటు చేసుకుంది. ప్రయాణికులతో హైదరాబాద్ వెళ్తున్న బస్సును చేవెళ్ల మీర్జాగూడ వద్ద ఎదురుగా అతివేగంతో వస్తున్న కంకర లారీ అదుపు తప్పి బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో టిప్పర్ డ్రైవర్లు సహా 19 మంది అక్కడికక్కడే మృతి చెందారు. ప్రమాద సమయంలో బస్సులో 40 మందికి పైగా ప్రయాణికులున్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. తాండూరు డిపోకు చెందిన బస్సు ప్రమాదంతో చేవెళ్ల వికారాబాద్ రూట్లో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ భాస్కర్ అందజేస్తారు. భాస్కర్, ఈ ప్రమాదానికి ప్రధాన కారణం ఏంటి? అక్కడ పోలీసులు సహాయక చర్యలు ఏ విధంగా చేపడుతున్నారు? దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? బస్సు మితిమీరిన వేగంతో రావడంతోనే ఇన్సిడెంట్ జరిగినట్టుగా ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు. ఆ చేవెళ్ల ఆసుపత్రి దగ్గర ఉన్నటువంటి బాధితులు ఎవరైతే ఉంటారో మృతదేహాలను చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రి తరలించినటువంటి నేపథ్యంలో ఇక్కడికి వస్తున్నటువంటి బంధువులు కానీ బస్సులో ఉన్నటువంటి ప్రత్యక్ష సాక్షులను మనం అడిగినటువంటి సందర్భంలో ఉదయం 4:45 వికారాబాద్ జిల్లాలోని తాండూరు డిపో నుంచి ఆర్టీసీ బస్సు బయలుదేరింది. హైదరాబాద్ కు వస్తుండగా చేవెళ్ల మండలంలోని మిర్జాగూడ వద్ద ఉదయం 7 గంటలకు బస్సును ఢీకొన్నట్టుగా టిప్పర్ తెలుస్తా ఉంది. కంకర్ లోడ్తో వస్తున్నటువంటి టిప్పర్ ఏదైతే ఉందో అతివేగంగా బస్సును ఢీకొట్టినట్టు చెప్తున్నారు. కానీ 2 వాహనాలు కూడా వేగంగా ఉన్నాయనేటువంటి చెప్తా ఉన్నారు. 19 మంది మృతి చెందినట్టుగా మనకు ఇప్పటివరకు అధికారికంగా సమాచారం ఉంది. మరో 2 కొద్దిసేపటినే వాళ్ళ పరిస్థితి విషమంగా ఉండడంతో హైదరాబాద్ కు తరలించారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగేలాంటి అవకాశం కనిపిస్తోంది. గాయపడిన వారిని చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రికి మరొక ప్రైవేట్ ఆసుపత్రికి కూడా తరలించారు. ఈ ప్రమాదానికి సంబంధించి మితిమీరిన వేగంతోనే ఈ టిప్పర్ కు సంబంధించినటువంటి ప్రమాదం జరిగిందని, స్పీడ్ కంట్రోల్ కాకపోవడంతోనే ఈ వాహనాలు 2 ఆ టర్నింగ్ పైన పడిపోవడంతోనే ఇన్సిడెంట్ జరిగినట్టుగా చెప్తా ఉన్నారు. ఏది ఏమైనా కూడా ఇవాళ ఈ గతంలో కూడా ఇట్లాంటి ఇన్సిడెంట్లు చాలా ఈ ప్లేస్ లో జరిగాయి. ఎందుకు జరిగాయి అనేటువంటిది చెక్ చేసినటువంటి సందర్భంలో అక్కడ కరువు ఎక్కువగా ఉంది. ఎస్ ఆకారంలో కరువు ఉండటంతో భారీగా యాక్సిడెంట్స్ అవుతున్నటువంటి సందర్భం కనిపిస్తోంది. చేవెళ్లకు సంబంధించినటువంటి యువ నాయకుడు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కార్తీక్ రెడ్డి దీంట్లో ఈ రోడ్డు విస్తరణ పనులు చేయాలని అనేక రకాలుగా ప్రయత్నించినప్పుడు చెన్నైలోని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ లో కూడా దీనికి సంబంధించి కొంతమంది కేసులు వేశారు. అక్కడ రోడ్డు పెద్దగా పెంచాలని అనేక సార్లు ప్రయత్నించినటువంటి సందర్భంలో కొంతమంది కాంగ్రెస్ నాయకులు దీనికి అడ్డు తగులుతూ లోకల్ గా ఉండేటువంటి వాళ్ళతో కేసులు వేయించి ఆ రోడ్డు విస్తరణ పనులను అడ్డుకున్నటువంటి సందర్భం. దీని ద్వారా అనేక మంది మృత్యువాత పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ప్రస్తుతానికి మాత్రం మృతుల్లో ఒక ముస్లిం సంబంధించినటువంటి మహిళ ఉంది. ఆ మహిళ, ఆమె పాప 10 నెలల పాప కూడా చనిపోయింది. మొత్తం 21 మంది ఇప్పటి వరకు చనిపోయినట్టుగా అధికారికంగా తెలుస్తా ఉంది. ఇంకా మృతుల సంఖ్య పెరిగేటువంటి అవకాశం కనిపిస్తోంది. గాయపడ్డటువంటి వారిని చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రి తరలించారు. బస్సులో కంకర ఎక్కువగా ఉండటంతో అది బోల్తా పడేటువంటి సందర్భంలోనే ఇన్సిడెంట్ ప్రమాదం తీవ్రత కూడా ఎక్కువగా జరిగింది. బస్సు ఒక సైడ్ కి పూర్తిగా సగం వరకు చొచ్చుకొని వెళ్లిపోయి బయట వరకు లారిపోయిందంటే ప్రమాద తీవ్రత ఏ రకంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతానికైతే సహాయక చర్యలు కొనసాగుతా ఉన్నాయి. గాయపడిన వారిని కొంత మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ తరలించడానికి కూడా ఏర్పాట్లు చేస్తా ఉన్నారు. కొంత విషమంగా ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో వాళ్ళను కూడా హైదరాబాద్ తరలిస్తున్నారు. వివరాలు అన్నింటినీ కూడా ఎప్పటికప్పుడు అధికారులు తెలియజేస్తున్నటువంటి నేపథ్యంలో చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రి మొత్తం డెడ్ బాడీస్ తో ఒక హృదయ విదారకరంగా తయారైంది. ప్రస్తుతం ఈ ఇన్సిడెంట్ కి సంబంధించి స్పీడ్ కంట్రోల్ కాకపోవడం, కరువు ఎక్కువగా ఉండటంతోనే ఇన్సిడెంట్ జరిగినట్టుగా తెలుస్తోంది. ఇంకా ఈ మృతుల సంఖ్య పెరిగేటువంటి అవకాశం కూడా లేకపోలేదు. ఎందుకంటే ఆ ప్రమాద తీవ్రతను చూస్తే భారీగా కంకర ఏదైతుందో అది పెద్ద టిప్పర్ కావటం, ఆ టిప్పర్ నిండా కంకర ఉండటం, ఆ కంకర ఒక్కసారిగా రైట్ సైడ్ కి ఒరిగిపోవడంతో మొత్తం బస్సులోకి అద్దాల ద్వారా బస్సులోకి చొచ్చుకొచ్చి దానిపైన టిప్పర్ లారీ పడిపోయింది. దాంతో టిప్పర్ లారీ డ్రైవర్ చనిపోయాడు. మిగతా వాళ్ళందరికీ సంబంధించి 21 మంది ఇప్పటి వరకు చనిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మిర్జాగూడ దగ్గర జరిగినటువంటి ఇన్సిడెంట్ కి సంబంధించి బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తో పాటు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా తీవ్ర సంతాపాన్ని ప్రకటించారు. వాళ్ళ కుటుంబాలకు ప్రగాఢ సంతాపాన్ని ప్రకటించారు. వాళ్లకు సంబంధించినటువంటి వ్యవహారంలో పూర్తిగా ప్రభుత్వం అండగా ఉండాలి. ఇది ఈ సందర్భంగా వాళ్లకు
ధైర్యంగా ఉండాలని కూడా చెప్పుకొచ్చారు. ప్రస్తుతం అయితే సహాయక చర్యలు అంతా పూర్తయ్యాయి. బస్సుని పక్కకు తీసేసి టిప్పర్ ని కూడా పక్కకు తీసేసి రోడ్డును క్లియర్ చేశారు. హైదరాబాద్ బీజాపూర్ రోడ్డు కావడంతో పూర్తిగా భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ట్రాఫిక్ ని క్లియర్ చేశారు. ఇన్సిడెంట్ జరిగిన తర్వాత గంటకు తర్వాత శంకర్పల్లిలోని రోడ్డు ద్వారా అంటే ఈ హైదరాబాద్ నుంచి శంకర్పల్లి మీదుగా రోడ్డును డైవర్ట్ చేశారు. ఆ రోడ్డు ప్రధాన రోడ్డును డైవర్ట్ చేయడంతో కొంత ట్రాఫిక్ అయితే తగ్గింది. ప్రస్తుతానికి ఇన్సిడెంట్ కి సంబంధించి ఇంకా బస్సు లారీ డ్రైవర్ ఇద్దరు చనిపోయారని చెప్తున్నారు. బస్సు డ్రైవర్ సంబంధించినటువంటి సమాచారం లేదు. లారీ డ్రైవర్ మాత్రం చనిపోయాడు. ఈ మొత్తం ఘటనకు ప్రధాన కారణం 2 వాహనాలు మితిమీరిన వేగంతో రావడం, అంతేకాకుండా ఆ కరువు ఎక్కువగా ఉండటం ప్రమాద తీవ్రతను పెంచినట్టుగా తెలుస్తా ఉంది. ప్రత్యక్ష సాక్షి చెప్తున్న దాని ప్రకారం 4:45కు వికారాబాద్ జిల్లా తాండూరు డిపో నుంచి బయలుదేరినటువంటి బస్సు అది 8 గంటలకల్లా MGBS కు చేరుకోవాలి. అయితే మార్గ మధ్యంలో ఎక్కడా కూడా ఆగకుండా బస్సు వస్తుంది. చాలా చోట్ల కొంత స్పీడ్ ఎక్కువగా కనిపించినప్పటికీ బస్సు ఇన్సిడెంట్ జరిగే సమయానికి బస్సు ఆ టర్నింగ్ లో ఎంత స్పీడ్ లో ఉందనేటువంటిది కూడా చాలా ఇంపార్టెంట్. ఆ బస్సు ఆ స్పీడ్ ను ఆ టర్నింగ్ లో ఎక్కువగా ఉంటే కూడా ఈ రైట్ సైడ్ వస్తున్నటువంటి టిప్పర్ వెహికల్ ఏదో అది కంట్రోల్ కాక బస్సులో ఢీకొట్టిందా లేకుంటే టిప్పర్ కి సంబంధించినటువంటి డ్రైవర్ తప్ప అనేటువంటిది విచారణలో బయటపడే అవకాశం కనిపిస్తుంది. ఏది ఏమైనా ఇవాళ హైదరాబాద్ కు వస్తున్నటువంటి వీళ్ళ బతుకులు పూర్తిగా అయినటువంటి సందర్భం అయితే కనిపిస్తా ఉంది. ఈ మొత్తం వ్యవహారంపై ప్రస్తుతానికి ఎంక్వైరీ జరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఎంక్వైరీ జరిగిన తర్వాత పూర్తిగా బయటపడితే ప్రస్తుతం 21 మంది చనిపోయినట్టుగా మనకు అధికారికంగా తెలుస్తా ఉంది. కుమార్, రైట్, థ్యాంక్ యూ భాస్కర్.